ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ వద్దకు భారీ వరద చేరుతోంది. 70 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజ్ వద్ద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుకుంటుంది. దానివల్ల మొత్తం 70 గేట్లను కూడా ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అయితే దీనిలో సముద్రంలోకి 77,875 క్యూసెక్లు, అలాగే కాలువలకి 13,477 క్యూసెక్లను కూడా దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బ్యారేజీ ప్రస్తుతం లెవెల్ అయితే 12 అడుగులు పూర్తి స్థాయిలో చూపిస్తుంది. ఇంకొక పక్కన 35 గేట్లని 2 అడుగుల మేర, అలాగే మరొక 35 గేట్లని 1 అడుగు మేర ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం ఇన్ఫ్లో అవుట్ఫ్లో మొత్తం కలిపి 91,352 క్యూసెక్లు ఇప్పటి వరకు నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన చూస్తే కనుక శ్రీశైలం నుంచి కూడా 2,44,370 క్యూసెక్లు దిగువకు విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి ఇన్ఫ్లో ఇప్పటికే 3,11,129 క్యూసెక్లు ఉంది. అయితే జోరాల నుంచి కూడా 22,969 క్యూసెక్లు దిగువకు వస్తుంది. ఇంకో పక్కన సుంకేసుల నుంచి కూడా 43,790 క్యూసెక్లు దిగువకు వస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రకాశం బ్యారేజీకి ఈరోజు సాయంత్రానికి మరింతగా వరద పెరిగేటటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇంకొక పక్కన కట్టలేరు, మున్నేరు వంటివి కూడా పొంగి ప్రవహించేటటువంటి పరిస్థితి ఉందని అయితే అధికారులు అయితే భావిస్తున్నారు. ఇంకొక పక్కన ఇటు ఏదైతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారో ఆ విడుదల చేస్తున్న పరిస్థితుల్లో మొత్తం అందరూ కూడా దిగువన లోతట్టు ప్రాంతాల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అయితే కింద కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఎవరు కూడా చేపలు పట్టడానికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిని కూడా నది లోపలికి వదలొద్దు అని చెప్పేసి ఇప్పటికే స్థానికంగా ఉండేటటువంటి ఇంజనీర్లను కావచ్చు, రెవెన్యూ అధికారులను, అలాగే రక్షణ శాఖ అధికారులను కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తం చేయడం జరిగింది. అయితే ఇంకొక పక్కన ప్రకాశం బ్యారేజీ వద్ద నుంచి కూడా ఈరోజు సాయంత్రానికి దాదాపు 2.5 లక్షల క్యూసెక్ల వరకు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది అని చెప్పనైతే మాత్రం అంచనాలు ఉన్నాయి. ఇక్కడ శ్రీశైలం, నాగార్జున సాగర్, అలాగే కిందకి కూడా మొత్తం నీటిని విడుదల అయితే బాగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక పక్కన అప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని కంట్రోల్ చేస్తూ కూడా ఇటు ఇరిగేషన్ అధికారులు, అటు రెవెన్యూ అధికారులు, ఇంకొక పక్కన రక్షణ యంత్రాంగం, మరొక పక్కన ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది మొత్తం అందరూ కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ కోటితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.